నెల్లూరులో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణ చైతన్య పీజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను గురించి కళాశాల సిబ్బందికి వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ఇన్స్టిట్యూషన్ కాలేజీ ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు యానివర్సరీ జరుపుకోవడం, పిల్లల మధ్యలో గడపడం చాలా సంతోషంగా కూడా ఆనందంగా ఉంది. కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ ప్రారంభించి 28 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఎస్వి యూనివర్సిటీ కింద డిగ్రీ కాలేజీ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు విక్రమసింహపురి యూనివర్సిటీ కింద ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ అంటే ఇంచుమించుగా అన్ని కోర్సెస్ అన్ని గ్రూపుల్లో కూడా యూనివర్సిటీ మొదటి స్థానాలు కృష్ణ చైతన్య పిల్లలకి వస్తాయి అన్నది ఆనవాయితీగా ఉంది. ఈ రోజుకి కూడా విఎస్ యూనివర్సిటీ పరిధిలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిల్లలు మంచి రిజల్ట్ని తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా మొట్టమొదటిగా డిగ్రీ కాలేజీ పిల్లలకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టగలగాల, వాళ్ళందరికీ కూడా కోర్స్ అయిపోగానే ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచనతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ ఆల్మోస్ట్ 12 to 13 years నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయ్యేలాగా ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. దాంట్లో సక్సెస్ వస్తూ ఉన్నాం కూడా. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంసీఏ ఎంబీఏ కోర్సులకు కూడా ఎప్పుడు యూనివర్సిటీ మొదటి స్థానాలు సాధించడం కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అందరూ కూడా చాలా వరకు జాబ్స్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం కూడా అరుదుగా ఉంటుంది. అలాంటిది కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కూడా నాక్ అక్రిడేషన్కి వెళ్ళి B++ అనే అత్యుత్తమ గ్రేడ్ను కూడా సాధించడం జరిగింది. రెండు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కూడా నాక్ అక్రిడేషన్ సాధించడం కూడా మంచి గ్రేడ్ సాధించడం కూడా జరిగింది. అందరు కాకుండా రెండింటికి కూడా అటానమస్ సాధించడం, అటు డిగ్రీ కాలేజీకి కానీ ఇటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ అటానమస్ స్థాయి తెచ్చుకోవడం అన్నది చాలా గర్వకారణం కూడా. ఇన్స్టిట్యూషన్ కాలేజీ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎంబీఏ ఎంసీఏ ఈరోజు 18వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరైనారు. మా విద్యార్థులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అయిన తర్వాత టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ పొంది లైఫ్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ని టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కళాశాలలో అన్ని వసతులు కల్పించాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వసతులు కల్పించి ఎంఎన్సీ కంపెనీస్తో ఇంటర్వ్యూస్ పెట్టి జాబ్స్ పొందేదానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అకాడమిక్ పరంగా టాపర్స్కి ఈరోజు మా పేరెంట్స్ అయినటువంటి రావూర్ దశరథరామరెడ్డి, కృష్ణమ్మ మెమోరియల్ గోల్డ్ మెడల్స్ని ఈ సందర్భంగా విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు.